శాంతి బేహద్ పరివారమునకు బేహద్ మా బాపూజీ యొక్క ఆకారి బాపూజీ యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే. ఈరోజు బేహద్ ఆకారి బాపు శివశక్తి పాండవ సైన్యం బేహద్దు శక్తుల యొక్క విశేషత నిర్భయత దాని గురించి చెప్తూ ఉన్నారు. సర్వోత్తమ అధిపతి సర్వశక్తివాన్ బేహద్కే బేహద్ ఆల్మైటీ అథారిటీ గుజరాత్ జోన్లోని శక్తులను సంబోధించి మాట్లాడుతూ ఉన్నారు. మధుర మహావాక్యంలో శక్తుల యొక్క విశేష గుణము నిర్భయత అనే కీర్తన భక్తి మార్గంలో ఉంది. దానికి గుర్తుగానే శక్తులను అస్త్రశస్త్రాలతోటి అలంకరించినట్లుగా శక్తి స్వరూపంగా అయినటువంటి వాహనాలతోటి చూపిస్తూ ఉంటారు. దాన్ని తమ లోపల మరి ఎంతవరకు అనుభవం చేసుకుంటూ ఉన్నారు. నిర్భయత అంటే మానవాత్మలతోటే కాదు, మాయతో యుద్ధం చేసేటప్పుడు కూడా నిర్భయంగా ఉండాలి. ఇక్కడ గుజరాత్ జోన్ అంటే జిస్కా రాత్ గుజర్ గయా ఓ గుజరాత్ హై అంటే ఎప్పుడైతే అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతూ ఉంటుందో అప్పుడు మాయతో యుద్ధం చేసేటప్పుడు కూడా నిర్భయంగా ఉంటారు. ఎవరైతే మాయతో భయపడతారో వాళ్ళని శక్తి అని అనరు. మాయతో భయపడటం లేదు కదా, మరి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఓడిపోతారు. డర్ గయాతో మర్ గయా అంటారు. ఎవరైతే నిర్భయంగా ఉంటారో వాళ్ళతో మాయ కూడా భయభీతం అవుతూ ఉంటుంది. భయం కారణం వల్ల శక్తిని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. తెలివి యుక్తి అన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. స్పృహను కూడా కోల్పోతారు. అలాగే ఇక్కడ కూడా మాయతో భయపడితే వారు మాయని గుర్తించడం కోల్పోతారు. బ్రాహ్మణులు అయ్యారు అంటే మరి ఎప్పుడు అటెన్షన్గా ఎరుకులో ఉండేవాళ్ళు. జ్ఞానం బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం జ్యోతి యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఆత్మలు. మరి ఎప్పుడైతే బ్రాహ్మణులై ఉండి స్పృహను పోగొట్టుకున్నారో మేము బ్రాహ్మణులము జ్ఞానులమన్న మాట మర్చిపోయారు, మాయను జయించలేరు. మీ పేరే ఉంది శక్తి సైన్యం, బేహద్దు శక్తులు. బాపూజీ బేహద్దు శక్తుల యొక్క మాల గురించి కూడా చెప్పారు. బేహద్దు శక్తులు ఎప్పుడు రచించబడ్డారు, వీరి కర్తవ్యం ఏంటి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు శక్తిని కూడా రచన చేశారు అని చెప్పారు. మరి ఎవరైతే బాపుకి సహయోగిగా మరి శివశక్తిగా పరం బేహద్దు మహాశక్తులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ శక్తి తత్వం యొక్క విశేషత ఎప్పుడు నిర్భయంగానే ఉండాలి. ఈ నిర్భయతను ప్రాక్టికల్గా మరి కనిపింప చేసినప్పుడే మిమ్మల్ని శక్తులు అని గుర్తిస్తారు. ఏ రకమైన భయం ఉన్నా శక్తిగా మీరు కాలేరు. అప్పుడు అబల అవుతారు, సబల కాలేరు. భయం ఉంటే అబల అయిపోతారు, సబల కాలేరు. అబల అన్నప్పుడు ఆధీనమైపోతూ ఉంటారు. వారు అధికారిగా ఉండలేరు. మీరైతే సదా అధికారి ఆత్మలు కదా. భయం వల్ల ఎక్కడ ఆధీనం కాకుండా ఉండటం అనేది ఒక విశేషత. పంజాబ్ శక్తి సైన్యం ఇలా నిర్భయంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. అంటే బాబ్దాదా ముందు మరి పంజాబ్ శక్తి కూడా ఉంది కదా, మా పంజాబీ. అందుకని బాపు దగ్గర శక్తిగా ఉన్నది. బ్రాహ్మణులుగా ఎప్పుడైతే అయ్యారో అప్పుడే మాయతోటి మీరు ఛాలెంజ్ చేశారు. మాయ రా అని. ఎంత యుద్ధం చేస్తారో అంత మీ చెయ్యి పైన ఉంటుంది. అప్పుడు మీరు శక్తి స్వరూపంగా ఉంటారు. మాయకు పరవశం కావటం అంటేనే అది మీ బలహీనతయే. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ మాయ ఉంటుంది. ఎక్కడ మురికి ఉంటుందో అక్కడ ఈగలు, దోమలు, పురుగు, పుష్ట, బ్యాక్టీరియా, వైరస్ ఎలా ఉంటాయో అదేవిధంగా బలహీనత ఉన్న చోట మాయ కూడా, చెత్త కూడా వస్తూనే ఉంటుంది. అందుకే అది ప్రవేశత అంటే బలహీనం చేస్తూ ఉంటుంది మిమ్మల్ని. అందుకని మాయను మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏమని ఆహ్వానిస్తూ ఉన్నారు? బేహద్దు పిల్లలు, బేహద్దు స్టేజ్ లోపల ఉన్నది దానికి గుర్తు అన్నమాట. బలహీనం అవ్వటం అనగా మాయను ఆహ్వానించటం. మీరే ఆహ్వానిస్తూ ఉంటే మరి మీరే భయపడతారు ఎందుకు? భలే ఆహ్వానించండి. యుద్ధం చేయటానికి, దాన్ని పడగొట్టడానికి, మీరు విజయులుగా మీరు శక్తి స్వరూపంగా నిరూపణ చేసుకోవటానికి కదా. అందుకని ఈ యొక్క నశాలో ఉండండి. నేను శక్తి స్వరూపమైనటువంటి ఆత్మను,
కల్పం పూర్వం కూడా మాయను నేను జయించాను, మేము సదా విజయులమే అనుకోవాలి. అదే పాత్రను మళ్ళా ఇప్పుడు రిపీట్ చేస్తూ ఉన్నాము అనుకోవాలి. ఎప్పుడైతే అనేక సార్లు చేసినటువంటి పని చాలా తేలిగ్గా చేయగలుగుతారు. అలాగే అనేక సార్లు విజయులుగా అయ్యాము కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి. శక్తులకు తండ్రి ఎప్పుడూ అండగా ఉంటారు. తండ్రి ప్రత్యక్షం చేయటకు డంకాను మ్రోగిస్తూ ఉంటారు శక్తులు. కుంభకర్ణుల్ని మేల్కొల్పేవాళ్ళు, పెద్ద పెద్ద డంకాలను మోయించే వాళ్ళ శక్తులే అవుతూ ఉంటారు, చిన్న డంకాలను మోయించేవాళ్ళు కాదు. ఈ విధంగా మరి సేవకు నిమిత్తమై ఉండి పరివర్తన తీసుకొచ్చేవాళ్ళు, మరలా నిద్రపోయేవాళ్ళు కాదు, నిద్రపోతున్న వాళ్ళని డంకా బజాయించి మేల్కొల్పేవాళ్ళు. ఈ పని ఏదో ఒక విశేష ప్రోగ్రాం తయారు చేసినప్పుడు లేపటం కాదు, సదా నిరంతరం సేవాధారిగా ఉండాలి. అయితే శక్తులు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రవృత్తిలోనే ఉన్నారు. బాపూజీ దగ్గరకైనా ఆధ్యాత్మికంగా అయినా శక్తులే ముందు ఉంటారు. శక్తుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? శక్తుల్ని ముందు పెట్టారు, శక్తులకి కలశం ఇచ్చారు, శక్తులకే జ్ఞానం అనేది మరి చెప్పటం జరుగుతుంది. చాలా సహనశక్తి, ప్రేమ, మంచి భావన వారి లోపల ఉంటుంది కాబట్టి మాతల్ని ముందు పెట్టడం జరుగుతూ ఉంది. మాతా ప్రథమ గురు అని అన్నారు కాబట్టి వారే అందరికీ కూడా మరి గురువై నిమిత్తమై సేవా జ్ఞానంను ఇవ్వగలుగుతూ ఉంటారు. ప్రవృత్తిలో ఉండి తమను సేవాధారిగా భావించడంతోనే తండ్రి సదా మీకు సాతిగా తోడుగా ఉంటూ ఉంటారు. అయితే మరి అవ్యక్త బాపు దాదా ఏదైతే చెప్తూ ఉన్నారో, ఎలాంటి స్థానంలో ఉన్నా ఆ స్థానం యొక్క స్మృతి స్థితి మీకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. అనగా బాపూజీని ఇక్కడ తోడుగా చేసుకున్నారు, ఆఖరి రూపంలో బాపు తోడు ఉన్నారు, ఆయనతో సంభాషణ చేస్తూ ఉన్నారు. ఆఖరి బాపే అవసరమైనప్పుడు శక్తుల్ని రచన చేశారు. కాబట్టి ఆ స్థానంలో ఉంటే అక్కడ మీకు ఆటోమేటిక్గా స్మృతియే మీకు స్థితిని శక్తిని ఇస్తూ ఉంటుంది. బేహద్దుకే బేహద్దు పరంధామంలో ఆల్మైటీ అదాటి సర్వశక్తి సాగరుడు ఉన్నాడు. సర్వశక్తి సాగరుని యొక్క శక్తులం అనుకున్నప్పుడు మీకు శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు బాపు దగ్గరకు వచ్చారు, మరి ఫరిస్తా స్థితిని ఆటోమేటిక్గా అనుభవం చేసుకుంటారు. ఎందుకని? ఫరిస్తా అంటే అన్ని రిస్తాలను వదిలేసుకొని మరి రావటము. ఫరిస్తా అనగా దేహంతో సంబంధం లేని వారు, దేహంతో సంబంధికులని మర్చిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి కొద్ది సమయమైనా సరే ఈ యొక్క అనుభవం అనేది అవుతూ ఉంటుంది. మధువనంలో రావటం అనగా ఎంత కష్టమైనా కూడా అనుభవం చేసుకోవటం అనేది ఉండదు. ఎంత కష్టమైనా ఎన్ని పరిస్థితులైనా దాటుకొని బాపుని కలుసుకోవాలి అని ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ కష్టం అని అనిపించదు. మాటి మాటికి ఈ అనుభవాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆ అనుభవమే మీకు స్మృతికి బలాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకనే మధువనానిలోకి తప్పకుండా రావాలి. మధువనం అంటేనే మధుసూదనుడు ఉండేటువంటిది, మధురమైనటువంటి మురళి మ్రోగించబడేది, మధురమైనటువంటి జ్ఞానం, అమర జ్ఞానము, అమర తత్వాల పరమ తత్వాల యొక్క పవర్ని తీసుకునే స్థానం అది గుజరాత్. ఎందుకంటే ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో, పరమాత్మ ఉంటాడో అది మధువనం అని చెప్పడం జరుగుతుంది. అక్కడ ప్రవృత్తిలో నుండి నివృత్తి అయ్యి అన్నిటినీ మర్చిపోయి వచ్చారు సేవార్థం. ఎందుకంటే ఇల్లు మర్చిపోయారు, ఇంటిని గృహస్థము అనే విషయాన్ని మర్చిపోయారు. సేవాదారి ట్రస్టీ అనుకొని ఇక్కడికి వచ్చారు. గృహస్థంలో నలువైపులా కర్మబంధనాలు లాగుతూ ఉంటాయి, కానీ బాపు దగ్గరకు వస్తే కర్మబంధనాలన్నీ తొలగిపోతాయి. సేవాదారిగా అనుకున్నట్లయితే ట్రస్టీ స్థితిలో ఉంటారు. నాది అనే భావన సమాప్తి అయిపోతుంది. నాది అనేది చాలా పెద్దది, బాపు అంతా నీదే అంటే చిన్నదవుతుంది. ఎక్కడ నాది అనేది ఉంటుందో అక్కడ తండ్రి ఉండరు, ఎక్కడ నాది అనేది లేదో అక్కడ తండ్రి ఉంటారు. గృహస్థంలో కూడా ఉన్న హద్దు అధికారిగా ఉంటారు. గృహస్థంలో ఉన్నాము, మేము మాతలము, ఇంటి వరకే, ఈ ప్రపంచం ఇక్కడి వరకే అనుకుంటే మీరు హద్దులో అధికారిగా అవుతూ ఉంటారు. నాదేమీ లేదు, అంతా బాపే, బేహద్దు స్థితిలో ఉన్నాను అని అనుకుంటూ ఉంటారో అప్పుడు బేహద్దులోకి, బేహద్దు విశ్వమాతగా, విశ్వ సేవాదారిగా కాగలుగుతూ ఉంటారు. ఎక్కడ హద్దులో అధికారం ఉంటుందో అక్కడ బేహద్దు అధికారం సమాప్తం అవుతుంది. ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయింది, బిందువు పెట్టండి. మరి ఫుల్ స్టాప్ బిందువుగా మీరు కూడా కండి. బిందువు కాకపోతే ఆశ్చర్యము, కామ, క్వశ్చన్ మార్కులు అన్నీ వస్తూ ఉంటాయి.
ఆశ్చర్యానికి గుర్తు ఏంటి? అర్థం కాకపోవటము, నిర్ణయించుకోకపోవటము, గ్రహించలేకపోవటము. అయితే బ్రాహ్మణుల్లో కూడా ఇలాంటి మాటలు ఉంటాయా అని కొంతమంది చెప్పిన మాటలు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు తెలిసినప్పుడు అలా క్వశ్చన్ ఆశ్చర్యజనకంగా మీకు ఉంటూ ఉంటుంది. ఇలా ఉండకూడదు, అలా కాకూడదు అనుకోవటం కాదు. బాపు ఏం చెప్పారో అర్థం చేసుకోవాలి. ఇది కూడా వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నం అవటానికి ఆధారం అవుతుంది. ఏది? క్వశ్చన్ మార్కులు. మీరు అదెందుకు, ఇదెందుకు, ఇలా ఏమిటి, అలా ఏమిటి అని అనుకున్నారు, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇది వ్యర్థత్వానికి మరి చోటు చేసుకుంటూ ఉంటుంది. ఏదైతే అవుతుందో దాన్ని సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉండాలి. సాక్షి అవ్వటానికి బదులుగా ఆత్మలను సాతీగా చేసుకున్నారు, తండ్రికి దూరం అయిపోతూ ఉంటారు. తండ్రికి సాతీగా అవ్వటానికి బదులుగా మరి ఆత్మల్ని తోడు నిలుపుకుంటే ఎంతవరకు మీకు తోడు నీడై ఉంటారు? సర్వకాల సర్వావస్థల్లో తండ్రి మాత్రమే మీకు సాతీగా ఉండేది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేను ఇలాగా భావిస్తున్నాను అనటం కంటే బాపూజీ ఇలా చెప్పారని అర్థం చేసుకోండి. ఇదే వినటానికి సాత్ ఔరు వినిపించడానికి తోడుగా బాపు ఉన్నారు. మీకు ఎంత ఉన్నా బాపుకు చెప్పుకోండి. ఎంతవరకు ఆత్మలకు తోడుగా ఉంటారో అంతవరకు తండ్రి తోడును మీరు నిలుపుకోలేరు. మీ యోగం కూడా ఖండితం అవుతూ ఉంటుంది. మరి జ్ఞానం కూడా ఖండితం అయిపోతుంది. తండ్రికి దూరం అయిపోతూ ఉంటూ ఉంటారు. ఖండిత మూర్తి ఎప్పుడు పూజకి యోగ్యం కాదు. అంటే మనసు ఖండితమైతే, బుద్ధి ఖండితమైతే వాళ్ళు సేవ చేయలేరు. సేవాదారి, విశ్వ పరివర్తక్, విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ మీకు తొడగబడదు. కాబట్టి దీని విలువను తెలుసుకోండి. కాబట్టి మనసులు ముక్కలైపోయినటువంటి మనసుకు ఏ విధంగా విలువ ఉండదో, విగ్రహానికి ఏ విధంగా విలువ ఉండదో, సేవ కూడా ఖండితం అయిపోయింది అంటే దానికి విలువ ఉండదు. కాబట్టి సదా అఖండమైనటువంటి యోగ స్థితిని తయారు చేసుకోవటం, శ్రేష్టమైన ప్రాప్తిని పొందటం చాలా విలువైనది. సదా బాపు తోడుగా ఉండండి. మరి అఖండ యోగిగా కండి. తెగనటువంటి యోగినే నిరంతర యోగిగా, బాపు సాతిగా ఉండగలుగుతూ ఉంటారు. అచ్చా, పరం శాంతి, బేహద్కే బేహద్, పరం పరం మహాశాంతి హై.